సంకటమోచన హనుమంతుడు జననానికి ముందుగానే సకల దేవదేవతలు సప్త ఋషులు అందరూ అతనిని రక్షించేందుకు రావడం మొదలుపెట్టారు. వీణావాదిని సరస్వతీదేవి సైతం హనుమంతుని వికాసానికి తన వంతు సాయం చేశారు. బ్రాహ్మణ స్త్రీ రూపంలో అంజనకు తనకు పుట్టబోయే బిడ్డకు గర్భధారణ సమయంలోనే ధృవతార కథను వినిపించారు. అంజన సీమంతం కోసం పార్వతీదేవి, లక్ష్మీమాత అలాగే సరస్వతీదేవితో పాటు మిగిలిన దేవతలందరూ విచ్చేశారు. जग केसरी नंदन कहेगा, जग केसरी नंदन कहेगा, जग केसरी नंदन कहेगा, जग केसरी नंदन कहेगा। मुख पे रहेगा, खेलेगा गोदी में जब लल्ला। नन्ही अखियों में चमकेंगे सूरज, चमकेगा और चंदा। अग्नि सा तेज मुख पे रहेगा, खेलेगा गोदी में जब लल्ला। ओजस्वी बलशाली ज्ञानी वो होगा, चारों युग में पूजित रहेगा, चारों युग में पूजित रहेगा, चारों युग में पूजित रहेगा, चारों युग में पूजित रहेगा। जगो जियारा भयेगा, वो तो जगो जियारा भयेगा, जगो जियारा भयेगा, वो तो जगो जियारा भयेगा। ఇప్పుడు పరమేశ్వరుడి మీద కోపంగా లేదు కదా? పద ఉమా, మళ్ళీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షం మొదలు కావడానికి ముందే మనం బయలుదేరడం మంచిది. భక్తుడు ధ్రువుడికి నారదుల వారు ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రసాదించారు. కానీ నీ సుపుత్రుడి కోసం జగత్తుని రక్షించేటటువంటి 2 అక్షరాల తారక మంత్రం ఒకటుంది. రామ.
ఇక మా అందరికీ సెలవిప్పించండి. ఇలా చూడండి స్వామి, మా ఉత్సుకతను ఇంకా రెట్టింపు చేయకండి. తరువాతి కథను చెప్పండి. అవును శ్యామసుందర, చెప్పండి, తర్వాత ఏమైంది? మా సంకటమోచనుడు జన్మించుటకు ముందుగానే తన ప్రాణాలను సమస్యల్లో పడవేసే ఒక శత్రువు తయారయ్యాడు. జన్మించని శిశువుకి శత్రువా? అంత నీచత్వం ఎవరు చేశారు ప్రభు? వానరరాజు కేసరి సుమేరు రాజ్యానికి సమీపంలోనే కిష్కింద పర్వతంపై వానరరాజు రిక్షరాజు రాజ్యమేలుతూ ఉండేవాడు. కిషోరాయువులో అతనికి 2 పరాక్రమవంతులైన పుత్రులు ఉన్నారు. వాలి ఇంకా సుగ్రీవుడు. నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు సుగ్రీవా. ప్రయత్నించడమే ఆటగాడి ధర్మం వాలి అన్నయ్య. కనుక నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను మళ్ళీ గెలిచాను సుగ్రీవా, నేను మళ్ళీ గెలిచాను. నువ్వు శాశ్వతంగా ఎందుకు ఓటమిని అంగీకరించావు? ప్రతిరోజు నా వద్ద ఓడిపోయి నీకేం సుఖం లభిస్తుంది? నేను ఓటమి అంగీకరిస్తే మరి నువ్వు ఎవరితో పోరాడతావు వాలి అన్నయ్య? అప్పుడు నువ్వు నీ సమఉజ్జీ కోసం ఈ విశ్వమంతా వెతకాలి. నువ్వు ఎంత బల ప్రయోగమైనా చెయ్యి, కానీ నాకు సమానమైన బలవంతుడు అలాగే వేగవంతుడివి కాలేవు. నువ్వు మాత్రమే కాదు, ఈ సమస్త విశ్వంలో ఏ యోధుడు కూడా నాతో సరితోగలేడు. అన్నట్టు ఇదే నా హెచ్చరిక. నువ్వు ఇంకొక పోటీకి సిద్ధంగా ఉన్నావా? సిద్ధమే వాలి అన్నయ్య.
నువ్వు ఇవాళ కూడా ఓడినందుకు శిక్షణ అనుభవించు. వెళ్ళు, నాకు అరటిపండుని తీసుకురా. ఇప్పుడే తెస్తానన్నయ్యా. నేను అజయుడిని, నన్ను ఎవరు ఓడించలేరు. శ్రీమన్నారాయణ నారాయణ. ప్రణామాలు మునివర్య. నేను అజేయుడిని. ఇది నా అహంకారం కాదు, ఇదే సత్యం. ఈరోజు అజేయుడివి, రేపు ఏదైనా జరగవచ్చు. అలా జరిగే అవకాశమే లేదు. నా సోదరుడు సుగ్రీవుడు సూర్య సమాన తేజస్వి, ఇంకా బలవంతుడు కూడా. అటువంటి తనే నా తేజస్సు బలాన్ని ఎదుర్కోవడంలో అసమర్థుడు. మరి ఇంకెవరికుంటుంది సామర్థ్యం? ఒకరోజు ఇలా కూడా జరగవచ్చు. ఆ రోజు నువ్వు సుగ్రీవుడి చేతిలో ఓడిపోవచ్చు. అందుకే అంటున్నాను, నీ బలం యొక్క అహంకారాన్ని పెంచుకోవద్దు. పరమ పురుషుడు నారాయణ ముందర ఏదైనా ఎంతటి వారైనా దిగదుడిపే సుమా. ఏ మునివర్య, అంటే నిజంగానే అలా జరగవచ్చా? జరుగుతుందా కాదు, తప్పకుండా జరుగుతుంది. కానీ ఇదెలా సాధ్యము? నేను అంగీకరించను. సాధ్యమే. సుగ్రీవుడికి ఈ లోకంలో అందరికంటే శక్తివంతుడి సహాయం దొరికిన సమయంలో ఆ రోజు నీ ఓటమి తప్పక సాధ్యమే. అందరికంటే శక్తివంతమైన యోధుడా? అది నేను. ఇదంతా నీ భ్రమ మాత్రమే వాలి. నీకంటే శక్తివంతమైన యోధుడు అతి త్వరలోనే జన్మించబోతున్నాడు. ఆయన బలం ముంగిట నీలాంటి ప్రాణులు మాత్రమే కాదు, దేవతల బలం కూడా దిగదుడిపే అని చెప్పొచ్చు. అందుకనే అత్యంత బలవంతుడినన్న భావనని వదిలిపెట్టవచ్చా? కానీ ఎవరతను? సుమేరు యొక్క శాసకుడు వానరరాజు కేసరికి జన్మించబోయే పుత్రుడు. శ్రీమన్నారాయణ నారాయణ హరే. దేవర్షి నారదులు ఇచ్చిన సూచనతో ఆ యువకుడైన వాలి మనసులో శత్రుత్వం అనే ఒక బీజం మొలకెత్తింది. అది ఏమాత్రం ఆలస్యం కాకుండా వేళ్ళూని వికృత రూపంలో ఫలాలను ఇచ్చే పాప వృక్షంగా ఎదిగింది. నాకొకటి అర్థం కాలేదు సర్వేశ్వర. నారదుల వారు దేవర్షులు కదా, అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన ఎందుకలా చేశారు? వారు ఏం చెప్పినా చేసినా చివరికి దానివల్ల దేవతలకు లోకులకు లోక కళ్యాణమే జరుగుతుంది. అయినప్పటికీ ఆ సమయాన ఏమనిపిస్తుందంటే వారు దేవతలకు మానవులకు కీడు చేస్తున్నారని. ఈ మారు కూడా ఆ విధంగానే జరిగింది. మునివర్యులు నారదుల వారి సూచనతో తత్కాల పరిణామంతో వాలి ఈర్ష్య అలాగే ద్వేషాగ్నితో జ్వలించసాగాడు. నేను ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడిని, అలాగే ఉంటాను.
దానికోసం ఇంకా జన్మించని ఆ శిశువుని హత్య చేయవలసి వచ్చినా సరే. నాకు ఎటువంటి రసాయనం కావాలంటే దాన్ని తినగానే తత్కాలం మృత్యు సంభవించాలి. చూడండి యువరాజా, ఈ జాడీలో నేను స్వర్ణము, రజితము, లోహము ఇంకా ఇత్తడి పంచధాతువుల యొక్క భస్మాన్ని కలిపాను. ఇక అది కాకుండా నేను ఇందులో విషాన్ని కలిపాను, అంటే అడవి సాలేడు విషాన్ని కలిపాను. ఇప్పుడు ఈ విషం ఎలా తయారైందంటే ఇది తత్కాల మృత్యువుని ప్రసాదిస్తుంది. పైగా దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎంతో గొప్ప గొప్ప వైద్యులు కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. అసలు ఈ విషం యొక్క ప్రకృతి ఏంటి అని తెలుసుకోకుండా వైద్యం ఎలా చేస్తారు యువరాజా? మహారాణి కోసం పాయసం సిద్ధమైంది, చల్లారడానికి ఉంచు. అతను ఒక్కమారు విఫలమైనప్పటికీ కూడా ఓటమిని అంగీకరించలేకపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయమే नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च పురోహితులు గారు ఎక్కడికి వెళ్ళారు? బహుశా మీకు ఈ చోటు గురించి అంతగా తెలియదనుకుంటాను. పొరపాటు జరిగింది.
పురోహితులు గారు ఇక్కడ ఉండుంటే అప్పుడు మహారాణికి 2 చుక్కల పాయసం కాదు, సంపూర్ణ పాత్రనే అందించేవారు. అంజనా, మీకు ఉన్నట్టుండి ఏమైంది ప్రియతమా? ఇది సామాన్యమైన విషయం కాదు మహారాజా. మహారాణికి వెంటనే వైద్యం చాలా అవసరం. మనం నగరానికి బయలుదేరడం మంచిది. గర్భస్థ శిశువుని హత్య చేయటం మహాపాపం. అది దీర్ఘకాలం వరకు నరకయాతనకు కారణమవుతుంది. దుష్టుడైన వాలి గర్భంలోనే హనుమంతుని హత్యను తన వైపు నుంచి నిశ్చయించుకున్నాడు. మహారాజా, మహారాణికి విషం ఇవ్వబడింది. మరి ఏమైంది నాథా? తరువాత జరిగిన దానిని ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు. త్వరగా వెళ్ళి రాజవైద్యులను తీసుకురండి, వెళ్ళండి. రాజా, ఏ ఉపచారము పనిచేయడం లేదు. ఏం జరగబోతోందో తెలీదు. ఏం జరగబోతోంది? ఏమీ జరగబోదు. నా అంజనకి, నా పుత్రుడికి ఏమీ కాదు. నువ్వలా నిలబడి చూస్తావేంటి? మహారాణికి విసురు. ఏదైనా కాటు వేసిన చిహ్నం శరీరం మీద ఉందేమో చూడండి. అలాగే మహారాజా. లేదు మహారాజా, ఎటువంటి చిహ్నమూ లేదు. అంటే ఇది విషపూరితమైనదేది కాటు వేసిన విషం కాదు. మహారాజా, ఎంత వేగంగా మహారాణి మూర్ఛితులయ్యారో అది చూస్తే ఇది మామూలు విషం అనిపించడం లేదు. మరి ఖచ్చితంగా ఇది విషధాతువుతో తయారు చేసిన కృత్రిమ విషం. విషయం గురించిన వివరాలు తెలిసేంత వరకు కూడా ఆమెకివ్వాల్సిన ఔషధాన్ని కూడా నిశ్చయించలేము. రాజవైద్యులు ఇంతవరకు ఎందుకు రాలేదో ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఏం చెయ్యాలి రాజా? చిట్కా, ఇంటి చిట్కా, వంటింటి చిట్కా. నాకు ఒక వంటింటి చిట్కా తెలుసు. అది ఏ రకమైన విషయానికైనా విరుగుడవుతుంది. అది నేను చెప్తాను. పసుపు, తేనె, నెయ్యి, సైంధవ ఉప్పు, పాత బెల్లం. త్వరగా వీటితో మిశ్రమం తయారు చేయండి. మహారాజా, ఈ మిశ్రమంతో ఎటువంటి లాభం లేకపోతే అప్పుడు మనం బలవంతంగా మహారాణితో వాంతులు చేయించాలి. నేను వెళ్ళి ఔషధానికి ఏర్పాట్లు చేసొస్తాను. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగే మహారాజా.
सा वो सुंदर पवन जैसा वेग जग के सरी नंदन कहेगा। నువ్వు నీ పరీక్షలో విజయం సాధించావు అంజనా. నీకు పుట్టబోయే బిడ్డ ఈ మొత్తం ప్రపంచంలో తన బలము పరాక్రమం కారణంగా ప్రసిద్ధి చెందుతాడు, పరమ భక్తుడవుతాడు. अखियों में चमकेंगे सूरज चमकेगा और चंदा अग्नि सा तेज मुख पे रहेगा खेलेगा गोदी में जब लल्ला ओजस्वी बलशाली ज्ञानी वो होगा चारों युग में पूजित रहेगा चारों युग में पूजित रहेगा। అంజనా, కళ్ళు తెరువు అంజనా. నువ్వు త్వరగా ఆరోగ్యవంతురాలి అవుతావు ప్రియా. స్వామి, మన పుత్రుడు తనకి కూడా నేనేమీ కానివ్వను అంజనా. నీకు నా మాటలు వినిపిస్తున్నాయి కదా? కళ్ళు తెరువు అంజనా. ఇలా చూడు, నువ్వు నాకు చెప్పు, మనకు పుట్టబోయే పుత్రుడు ఎలా ఉంటాడు అంజనా? అంజనా, పుత్ర జితేంద్రియ భవిష్యతి. నా పుత్రుడు అన్ని ఇంద్రియాలను గెలిచిన వాడవుతాడు, రాక్షస ఆచరణాన్ని చెరిపేసేవాడవుతాడు నా పుత్రుడు. వేదాలలో విద్వానుడవుతాడు నా పుత్రుడు. అంజనా, అంజనా, మహారాజా, నేను కావలసిన ఔషధాన్ని తీసుకొచ్చాను. త్వరగా కానివ్వు. కానీ మహారాజా, ఈ ఔషధాలతో మహారాణికి ఉపచారం జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేము. మీరు స్వయంగా వెళ్ళి రాజవైద్యులను పిలుచుకువస్తారా? అదే మంచిదవుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా. అంతవరకు మహారాణిని నేను చూసుకుంటాను.
सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तुते रोगानशेषानपहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता याश्रयतान् प्रयान्ति सर्वबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एकमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् స్వామి మీరా? మేము మా శక్తి వేరుగా ఎలా ఉండగలం? తమరిక్కడికి వచ్చారు, అందుకే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. జగత్తులో ప్రసిద్ధి జీవరాశులు అన్నీ తమకు సేవ చేస్తాయి. కానీ తమరు తమ సమస్త ఐశ్వర్యాన్ని వదిలి కేవలం మాకు సేవలు చేస్తారు. కానీ నేడు తమరు ఒక పరిచారక వలె సేవలు ఆచరిస్తూ రాత్రంతా గడిపారు. దీని రహస్యం ఏమిటి దేవి? మీ దగ్గర ఏం రహస్యం దాగుంటుంది జగదీశ్వర? అంజనను తనకు పుట్టబోయే బిడ్డను రక్షించడం నా ధర్మం కదా. నిశ్చింతగా ఉండండి భగవతి. తమరి కృప వలన అంజన శిశువుకు ఎదురైన విపత్తు ఆమెకు వరంగా మారుతుంది. ఇక ముందు రాబోయే సమస్యలు సైతం తమరి ఆశీర్వాదం చేత తమ ప్రియ ఆంజనేయుడికి సఫలానికి దారిగా మారుతుంది. అక్క, మీరలా ఎందుకన్నారు? అంజనిని తన పుత్రుణ్ణి రక్షించడం మీ బాధ్యత అని. నా స్వామి కష్టాలను హరించడానికి ఎవరైతే జన్మిస్తారో తన కష్టాలను హరించే బాధ్యత నాది కదా. ఆ రాత్రి సుమేరు పర్వతం మీద అంజనకు పరిచర్యలు చేస్తూ నేను నా స్వామికి సేవలు చేస్తూ ఉన్నాను. ఇక పద్మహస్త లక్ష్మీదేవి చేసిన సేవల తరువాత ఆ శుభగడియలు రానే వచ్చాయి.
దానికోసం దేవతలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. లే అంజనా. ప్రభు మహాదేవా. ఆశ్చర్యపోకు అంజనా, ఇతడు నీ పుత్రుడే. ఇతడే ఆ పుత్రుడు. ఇతని జననం కోసమే నువ్వు దేవలోకం నుంచి భూలోకం రావాల్సొచ్చింది. ఇతడే ఆ పుత్రుడు. ఇతడి జననం కోసం ఎదురు చూస్తూ నువ్వు దీర్ఘకాలము సంతానం లేని బాధను అనుభవించావు. ఇతడే ఆ పుత్రుడు. ఇతన్ని పొందడానికి 12 ఏళ్లు కఠినమైన తపస్సు చేశావు. ఇతడే ఆ పుత్రుడు అంజనా. కమలనయనుడు భగవానుడు విష్ణువు కిన్నరవతారంలో పరమ సంయోగిగా జన్మించబోతున్నారు. నీ ఈ పుత్రుడి కారణంగా యుగయుగాల వరకు ముల్లోకాలలో వానర్రాజు కేసరి ఇంకా నీ యశస్సు వినిపిస్తుంది. ఈ పుత్రుడి ద్వారానే నేను నా తేజస్సుని నీకు అప్పగిస్తున్నాను. తీసుకో, నీ పుత్రుణ్ణి చూసుకో. యశస్వి భవ. మహాదేవా, బోళా శంకరా. ఏమైంది అంజనా? నువ్వు బాగానే ఉన్నావుగా? మహాదేవులొచ్చారు. తనని నా చేతుల్లో పెట్టారు. స్వయంగా తన చేతులతో. ఎవరిని? అంటే మన పుత్రుడిని. అంటే దీని అర్థం ఏ కలనైతే మన ఇద్దరం కలిసి చూశామో అది నిజం కాబోతుందన్నమాట. మన పుత్రుడు జన్మించే శుభగడియలు వచ్చేశాయి.
చైత్ర శుక్ల పౌర్ణమి నాడు మఖ నక్షత్రంలో మంగళవారం నాడు సంకట మోచన మహాబలి హనుమంతుని మంగళకర జననం జరిగింది. అంజనా, అంజనా, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావుగా అంజనా? ఇదంతా ఏంటి అంజనా? నాకేమీ కాలేదు. కానీ ఇదేమీ అద్భుత ప్రకాశము. నాకిక్కడేమీ కనిపించడం లేదు ప్రియా. ఇది మన పుత్రుడి యొక్క తేజస్సు. పరమేశ్వర, మహాదేవా, ఓ భక్తవత్సల త్రినేత్రధారి, మా పుత్రుడు మీ తేజస్సుతోనే జన్మించాడు. దానికి మాకు సాక్ష్యం లభించింది. కానీ ఒకవేళ మా పుత్రుడు ఈ పరమ తేజస్సుతో నిరంతరము ఉన్నాడంటే అప్పుడు మేము తన లీలలను సుఖించలేము కదా, కనీసం తనని చూడలేము. హే కృపానిధి, మా మీద దయ చూపించండి. తన తేజస్సు అలాగే ఉండాలి. ఈ ప్రపంచంలోని జీవులందరం తనని దర్శించుకోగలగాలి.
12 సంవత్సరాల కఠినమైన తపస్సు, అంతకంటే ఎక్కువ సంవత్సరాల ఎదురుచూపుల తరువాత వారికి పుత్రుడు జన్మించాడు. కేసరి అంజనలకు అది ఒక స్వప్నంలా అనిపించింది. ఒక మధురమైన స్వప్నం. దాన్ని వారిరువురు కలిసి కన్నారు. అది సాకారమయ్యి వారి కనుల ముందుకు వచ్చింది. महादेव का तेज विशेष प्रगट भयाले वानर वेश, आया करने लंक दहन वो अगन रूप हो नहीं सहन, करेगा खेल में सूर्य ग्रहण, प्रगटा जग में कौपीन पहन, सुन केसरी के करुण पुकार, हनुमत खींचे सब तेज अपार, लोकों से अद्भुत तेज ढला, दर से सब ही हनुमान लला, हर्षे सब ही आनंद मेला, दर से सब ही हनुमान लला. వారి ఈ అపారమైన ఆనందానికి కారణం అక్క మీరే అవుతారు. వాలి అయితే హనుమంతుణ్ణి అంతం చేసే పన్నాగంలో సఫలమయ్యాడు. ఆ ఘాతకమైన విషంతో అంజన బతకడం కూడా అసంభవమే. మీరే గనక వైకుంఠం నుంచి వచ్చి వారిద్దరిని రక్షించలేదు అంటే అప్పుడు కేసరి అంజన పుత్రసుఖాన్ని ఎప్పటికీ పొందలేరు. సమస్త ప్రపంచంలో సంకటమోచన మహాబలి హనుమంతుడి వంటి భక్తుడు యోధుడు లేక వంచబడేది. దేవతలకు, మనుష్యులకు, ప్రాణులకు, పృథ్వీకి ఎంతో అన్యాయం జరుగుండేది. మీకు మా అందరి ప్రణామాలు భగవతి. నా పుత్రుడు, తను నా పుత్రుడు. మన పుత్రుడు, మన ఇద్దరి పుత్రుడు. నువ్వింత ముద్దుగా ఎందుకున్నావు? తనెంతో అందంగా ఉన్నాడు, చాలా అందంగా. నేనింత అందమైన శిశువును ఇంతవరకు చూడలేదు. తల్లిదండ్రులందరికీ అలాగే అనిపిస్తుంది. లేదు లేదు, నిజం అంజనా. చూడు, తనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎంతో అద్భుతంగా ఉన్నాడు, ఎంతో అందంగా, ఎంతో ముద్దుగా. ఇంత అందమైన శిశువుని నువ్వెప్పుడైనా చూసావా? చూడలేదు. నువ్వు చాలా అసాధారణంగా ఉన్నావు. కానీ నేను తనని తను తిను అని ఎందుకు పిలుస్తున్నాను? మనం మన పుత్రుడికి పేరు పెట్టాలి అంజనా. కానీ ఆచారం ప్రకారం పేరైతే నామకరణం సమయంలోనే పెట్టబడుతుంది. కానీ నామకరణానికి ముందే ఒక ముద్దు పేరు పెట్టుకోవడం ఆచారం కదా. మనం తనకి ఏ పేరు పెడదాము? నేను చెప్పనా వారికి ఏం పేరు పెట్టుంటారో? మహాతేజ. ఎందుకంటే జన్మించగానే తన శరీరం నుంచి వచ్చిన దివ్యమైన తేజస్సు ముల్లోకాలలో విస్తరించింది. లేదు లేదు, వారికి మహోదర్ అని పేరు పెట్టుంటారు. ఎందుకంటే హనుమంతుడు గర్భంలోకి రాగానే అంజనకి ఆకలి మరింత పెరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఈ 2 పేర్లు కాకపోవచ్చు. ఎందుకు కాకపోవచ్చు? ఎందుకంటే ఇదంతా సాధ్యమైంది మహాదేవుడి ఆశీర్వాదం వల్ల. అయితే ఖచ్చితంగా హనుమంతుడి పేరు శివదత్ అని పెట్టుంటారు, లేదా రుద్రాంక్ష్. వాయుదేవుడి పేరుతో కూడా పేరు పెట్టి ఉండొచ్చు కదా. ఉదాహరణకి పవనపుత్రుడు. లేదు లేదు, మొదటి పేరు కదా, అది కూడా ముత్తు పేరు. ఎలాగైతే హనుమంతుని నామం కోసం
తమరు వాదించుకుంటూ ఉన్నారో అలాగే కేసరి మరియు అంజన కూడా అప్పుడే జన్మించిన శిశువు ముద్దు పేరు కోసం వాదించుకోవడం మొదలుపెట్టారు. వారి యొక్క సుదీర్ఘమైన వైవాహిక జీవితంలో మొట్టమొదటిసారి. అరే, అయితే ఏం పేరు పెడదాం మన పుత్రుడికి? తన పేరుతో మీ బలము, మీ గుణము, ఇంకా పరాక్రమం గురించి తెలియాలి. చూడటానికి నీలాగా కోమలంగా సుందరంగా ఉన్నాడు. తన పేరు నీ పేరుతో ముడిపడి ఉండాలి, శశిముఖి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? పుత్రుడయ్యి పేరులో కోమలత్వమా? నువ్వు చెప్పిందైతే నిజమే. అయితే ఈ కేసరినందనుడి పేరైతే మీ పేరుతో ముడిపడి ఉండాలి. కేసరినందన. ఈ పేరు వినడానికి ఎంతో బాగుంది కదా? లేదు లేదు, నువ్వు ఈ పుత్రుణ్ణి పొందడం కోసం 12 ఏళ్ళు కఠినమైన తపస్సు చేశావు. నీ కష్టానికి ఫలితంగానే ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి మనకి పుత్రరత్నాన్ని ప్రసాదించారు. తన పేరు నీ పేరుతోనే కలిపి ఉండాలి అంజనా. ఏ పుత్రుడైతే నాకు అంజనా తపస్సుతో ఫలితంగా లభించాడో తన పేరు ఆంజనేయుడు అని ఉండాలి. ఆంజనేయుడు? లేదు లేదు లేదు. అవును, ఆంజనేయుడు అనేది బాలేదు. కేసరినందన అంటే ఆనందంగా ఉంది. అయినా ఈ ఆనందం కేవలం నీ తపస్సుకు ఫలితమేగా అంజనా. తనని మనం ఆంజనేయ అని పిలుద్దాం. ఆంజనేయ. లేదు, కేసరినందన. కేసరినందన కాదు, ఆంజనేయ అని పిలుద్దాము. ఆంజనేయ కాదు, కేసరినందన. కేసరినందన కాదు, ఆంజనేయ అని పిలుద్దాము. కేసరినందన. లేదు, ఆంజనేయ అని పిలుద్దాము. ఆంజనేయ కాదు, కేసరినందన. ఆంజనేయ. కేసరినందన. కేసరినందన. ఆంజనేయ. కేసరినందన. కేసరినందన. తనను మళ్ళీ మళ్ళీ కేసరినందన కేసరినందన ఎందుకంటున్నాను? కేసరినందన. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే. నాథా, నారదుల వారు అక్కడికి చేరుకున్నారా? అతడు దుష్టిపాలకుడు కడుపులో ఉన్న హనుమంతుడి ప్రాణాలు హరించడానికి సాయం చేశారు. కేసరి అంజన దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది ప్రాణవల్లభ? మళ్ళీ మరొక పన్నాగంతో వెళ్ళుంటారా? ప్రణామాలు దేవర్షి. ఆశీనులు కండి మునివర్యా. అరే, మీరు కష్టపడకండి మాత. నేను మిమ్మల్ని కష్టపెట్టడానికి కాదు. నేనిక్కడికి వచ్చింది మీకు జన్మించిన దివ్యపుత్రుణ్ణి దర్శించుకోవడానికొచ్చాను. నా దగ్గరికి రాగలవా? काल कर्म कुन दोष सुभाऊ कछु दुख तुम्ही व्यापही काऊ. మీ ఈ జితేంద్రియ పుత్రుడికి ఎప్పుడు కూడా శీతము, తాపము, వృద్ధావస్థ ఎప్పటికీ ఉండదు. మీ పుత్రుడికి ఏ కర్మ మీద ఎటువంటి కర్మ ఫలితము ఉండదు దేవి. ప్రకృతి అనుసారము ఎప్పుడు మారే 3 గుణాలు సత్, రజస్ ఇంకా తమస్. ఈ కారణాల వల్ల సమస్త జీవులు సుఖం, దుఃఖం, మోహ సాగరంలోన ఎల్లప్పుడూ ఈదుతూ ఉంటాయి. కాని మీ పుత్రుడు మాత్రం ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. ఎప్పుడునూ దుఃఖానికి లోనవ్వడు. అలాగే బుద్ధిహీనుడు కూడా కాడు. ఈ పరాక్రమ బాలుడు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాడు.
సర్వమాయా విభంజకుడు అంటే అన్ని మాయలను ఛేదించేవాడు. ఎంతటి మనోహరమైన పేరు! మాయలన్నింటినీ తొలగించేస్తాడు. నా ఒక్క పేరును విని మీరిద్దరూ కంగారు పడకండి. మీ పుత్రుడికైతే అనేక పేర్లు ఉంటాయి. మొదటి ముద్దు పేరును పెట్టే అధికారం ఎవరికైతే ఉందో ఆ అధికారాన్ని మీరైతే ఉపయోగించుకున్నారు. కానీ మహాముని, మేము ఇంతవరకు ఒక పేరు మీద ఏకీభవించడమే లేదు. నాకు తెలుసు వానర రాజా, మీరనుకున్న 2 పేర్లు కూడా బాలకుడి చెవులకి ఎప్పుడో వెళ్ళిపోయాయి. వాటినతను స్వీకరించాడు. ఏమంటావు కేసరి నందన? ఆంజనేయ, సమస్య కేవలం ఒకటి మాత్రమే. మీ ఈ 2 పేర్లు రహస్యంగా ఉండవు. ఎప్పుడైతే నారదుడు వచ్చాడో అక్కడ ఏది రహస్యంగా ఉండదు కదా. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే. మీ ఈ విలక్షణ బాలకుడి జ్ఞానం, భక్తి, పరాక్రమానికి చెందిన 2 పేర్లు ఈ జగత్తు మొత్తం యుగ యుగాల వరకు కేసరి, అంజన అనే పేర్లను మాటి మాటికి ఉచ్చరిస్తూనే ఉంటారు. శ్రీ గురు చరణ సరోజ్ రజ్ నిజ్ మన ముఖోర సుధారి బరనౌ రఘుబర విమల జసు जोदायक पलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार। ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर। కానీ నాకు అసలు ఇది ఏమాత్రం అర్థం కాలేదు ప్రాణవల్లభ. దేవర్షి హనుమంతుడికి విరుద్ధంగా వాలిని రెచ్చగొట్టారు కదా. మరోవైపు భావోద్వేగానికి గురయ్యి హనుమంతుణ్ణి ఆశీర్వదించడానికి వచ్చారు. నేనైతే నా తండ్రి వీరులైన జాంబవంతుడి వద్ద విన్నాను. సంగీతం, జ్యోతిష్యంలో మహావిద్వానుడు, భక్తి శాస్త్రంలో ప్రథమ ఆచార్యులు, ఇక వైకుంఠవాసి విష్ణువు అంటే మీకు పరమ భక్తులు అని. ఇక మరొక వైపు అన్ని రకముల కలహాలలోనూ వారి గురించి వినే అవకాశం ఉంటుందట. ప్రభు, నారదుల గారి వ్యవహారం గురించి మీరే మాకు వివరించగలరు. వివరించండి, దీని వెనుక ఏం రహస్యం ఉంది? దేవఋషి నారదుల వారు సృష్టికర్త బ్రహ్మదేవుల యొక్క 17 మానస పుత్రులలో ఒకరు. ఈ 17 మందిని మానసిక సంకల్పం ద్వారా బ్రహ్మదేవులు తమ శరీరంలోని విభిన్న అంగాల నుంచి ఉత్పన్నం చేశారు. ఇక నారదుల వారి జననం బ్రహ్మదేవుల ఒడి నుండి జరిగింది. అలాగే వారి మరొక పుత్రులు దక్షుల జననం అనేది బ్రహ్మదేవుల యొక్క వేలు నుండి జరిగింది. ఒక పితృదేవుడు, 2 సంతానం, దక్షుడు, నారదుడు. వీరిరువురి మధ్య ఉన్న విభేదాలే నారదుల వారి కలహప్రియానికి కారణమయ్యింది. శ్రీమన్నారాయణ నారాయణ హరే. పూర్వజన్మల కర్మ కారణంగా నారదుల వారి మనసులో ప్రపంచం పట్ల వైరాగ్యం అనేది మొదలయ్యింది. అందుకే నారదుల వారు గృహస్థాశ్రమాన్ని స్వీకరించనే లేదు. పైగా వారు వైరాగ్య భక్తులైపోయారు. ప్రజాపతి దక్షుడు తన పితృదేవుడైన బ్రహ్మదేవుని ఆజ్ఞను పాటించి గృహస్థుడయ్యాడు.
అతడు సృష్టిని విస్తరింపజేయడంలో వారికి సహాయం చేశాడు. అయినను దక్షునికి ప్రజల యొక్క సృష్టిని పరిపాలిస్తూ ఉండగా తన పదవిని చూసుకుని అహంకారం మొదలయ్యింది. ఇవాళ నేను నీకు నీ కర్మలకు సరైన శిక్ష విధిస్తాను. తరువాత అతడు ఎంతగానో కఠినాత్ముడయ్యాడు. పుత్రులారా, మీ అందరి శిక్ష పూర్తయింది. ఇప్పుడిది నా కోరిక. మీరందరూ వివాహం చేసుకోండి, గృహస్థులవ్వండి. ఈ సృష్టిని విస్తరించడానికి నాకు సాయం చెయ్యండి. హరి ఓం తత్సత్. కానీ నాన్నగారు, మా సోదరులు అందరూ సన్యాస మార్గం ఇచ్చుకున్నారు. నా మనసులోనూ ఒక సంకోచం ఉంది. సంకోచమా? ఏమా సంకోచం? తండ్రి ఆజ్ఞను శిరసావహించడమే నీ పరమ ధర్మము. అదే నీకు పరమ కళ్యాణం కూడా అవుతుంది. శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి. హరి ఓం తస్తక్. కానీ తాత నారదులు వారు... ఆ కపట సన్యాసి పేరు ఎత్తొద్దు. ఇదంతా నారదుడు చేసిన పని. అతని కారణంగానే మీ అగ్రజులందరూ సన్యాసులయ్యారు. ఆ దుష్ట నారదుడు వాళ్ళ బుద్ధిని భ్రష్టు పట్టించాడు. హే గోవింద, ప్రజాపతి దక్షుల వారి ఏ పుత్రులను నారదుల వారు సన్యాసులుగా మార్చేశారు? ఎప్పుడు బ్రహ్మదేవులు దక్షునితో సృష్టిని విస్తరింపజేయమని విన్నవించారో అప్పుడు దక్షుడు తన భార్య వీర్ని గర్భం నుండి హరియశ్వ అనే 5 సహస్రపుత్రులను ఉత్పన్నం చేశాడు. నారదులు వారికి గృహస్థాశ్రమానికి విరుద్ధంగా ఉపదేశమిచ్చి సన్యాసుల్ని గావించారు. ఈ ప్రసంగంలోనూ నారదుల వారి దోషమేమీ లేదు. ఆ 5 దక్షపుత్రుల యొక్క బుద్ధి గృహస్థాశ్రమంపై లేదు. తమ పూర్వకర్మల కారణం చేత వారైదుగురు సన్యాసులకు అధికారులైపోయారు. నారదుల వారు కేవలం వారిని ప్రేరేపించారు. మరి ప్రజాపతి దక్షుడు ఏం చేశాడు? ఇలా చూడండి పుత్రులారా, నా వద్ద ఏమీ లేదు. ధన సంపద ఉంది, పశుధనముంది, రాజ్యముంది. నవ్వుతూ ఆనందంగా ఉండే కుటుంబం నాది. ప్రపంచంలోని ప్రతి సుఖము నాకు దక్కింది. ఎందుకంటే నేను గృహస్థుణ్ణి. గృహస్థ ఆశ్రమమే ఆశ్రమ కళ్యాణానికి శాస్త్ర సమ్మత మార్గం. మీరందరూ కూడా గృహస్థులవ్వాలి. ఇది నా కోరిక మాత్రమే కాదు, నా ఆదేశం కూడా. హరి ఓం తత్సత్. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ దొంగ నారదుడికి దూరంగా ఉండండి. అతనికి దగ్గరగా వెళ్ళకండి. అతను మీ దగ్గరికి వస్తే మీరు అతనికి దూరంగా వెళ్ళిపోండి. అతనేమైనా చెప్తే మీరు మీ చెవుల్ని మూసుకోండి. అర్థమయ్యింది కదా? నారదుల వారు వారికి నచ్చ చెప్పడానికి కూడా రాలేదు కదా? శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే. మీరసలు ఎందుకిలా చేస్తున్నారు? నమస్కారం లేదు, ప్రణామం లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు. ప్రజాపతి దక్షుల వారు మీకిదే నేర్పించారా? మా నాన్నగారు మాకు ఇదే నేర్పించారు. మీకు దూరంగా ఉండమని చెప్పారు, మీకు దగ్గరగా వెళ్ళొద్దు అన్నారు. మీరు మా వద్దకి వస్తే దూరంగా వెళ్ళమని చెప్పారు. ఒకవేళ మీరు ఏదో చెప్తే చెవులు మూసుకోమని చెప్పారు. నాన్నగారు మాకు చెప్పేశారు, ఆత్మ కళ్యాణానికి నిజమైన మార్గం గృహస్థ ధర్మమే అని. మేము గృహస్థులు అవుతాము, సదాసంగా జీవిస్తాము. కానీ ప్రజాపతి దక్షుల వారు గృహస్థులు అయినప్పటికీ వారు ఎప్పటికీ బాధలో ఎందుకుంటారు? ఆలోచించండి.
మీరెప్పుడైనా వారిని కోపంగానో లేదా బాధలోనో చూసారా? నాన్నగారు ఇవాళే కోపడ్డారు. నాన్నగారు ప్రతిరోజు కోపడతారు. కోపడడం వారి స్వభావంగా మారిపోయింది. అలాగే ఇంకా దుఃఖంతోనూ బాధతోనూ ఉంటారు కదూ? ఉంటారు. ఒకవేళ వారు చెప్పిన మాట నిజమైతే మరి వారికి ఇలా జరిగే అవకాశం ఉందా? లేదు. అలాగైతే ఒక విషయం చెప్పండి, మీలో ఏ ఒక్కరైనా నన్ను ఎప్పుడైనా కోపంగా ఉండడం గాని ఏడుస్తూ ఉండడం గాని చూశారా? లేదు, మీరు ఎల్లప్పుడూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. అయినా నేను గృహస్థుడినా? కాదు. నేనెప్పుడూ సుఖంగా ఉంటారు. కానీ ప్రజాపతి దక్షుడు గృహస్థుడు, కానీ ఎల్లప్పుడూ ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటారు. రహస్యం ఏంటి తాతయ్య? మాకు కూడా చెప్పండి. వైరాగ్యం, కోరికల నుండి విముక్తి. కోరికల నుండి విముక్తి చెందితే వ్యక్తికున్న అన్ని దుఃఖాలు సమసిపోతాయి. అంటే దానర్థం వైవాహిక వ్యక్తి ఎల్లప్పుడూ దుఃఖంగా ఉంటాడని కాదు. కానీ మామూలు మనుషులకు పెళ్లి చేసుకోవడం అలాగే సుఖాన్ని పొందడం చాలా కష్టమైనదే. భగవానుడు మహాదేవుడు ఆ జగన్మాత పార్వతీ వివాహం పరిపూర్ణమైంది. ఎందుకంటే వాళ్లలో సాంసారిక కోరిక అనేది లేదు. వారి ఇరువురి మనసుల్లో లోభం, మోహం అలాగే క్రోధం ఇటువంటి భావనలేవీ లేవు. ఎవరైతే వారి ఇరువురిని ఆదర్శవంతులుగా తీసుకుంటారో వారెప్పటికీ సుఖంగా ఉంటారు. ఉదాహరణకు మహర్షి అత్రి అలాగే సతీ అనసూయ. అయితే మీరు కూడా వారితో సమానంగా భావిస్తే, జ్ఞాన సంపన్నులే అయితే తప్పక వివాహం చేసుకోండి. ఒకవేళ మీ మనసులో గనక పూర్తిగా జ్ఞానం వికసించలేదు అనుకుంటే గనక ఆలోచించి వివాహం చేసుకోండి. ఇలా చూడండి పుత్రులారా, నేను మీకు రెండు వైపులా ఉన్న మంచి చెడ్డల్ని వివరించాను. ఎవరికి ఏది కావాలంటే నిర్ణయించుకోండి, హరిని ధ్యానించండి. శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే, శ్రీమన్నారాయణ నారాయణ హరే హరే. ప్రియ నారదులో దక్షుని యొక్క ఆ ఒక సహస్రపుత్రులను కూడా సన్యాసుల్ని గావించాడు. వారిని పృథ్వీలోని నలుమూలలకు పంపించాడు. ప్రజాపతి దక్షుడు అప్పుడేం చేశాడు? వారికి చాలా కోపం వచ్చుంటుంది కదా? వచ్చింది. ఇక ఆ ఆవేశంతో వచ్చిన కోపంతో వారు నారదుల వారిని శపించారు. నీ వంశవృక్షాన్నే నువ్వు విస్తరించకుండా నరికి పారేశావు. నువ్వు చేసిన కర్మలకు నీకు సరైన శిక్షణ విధిస్తాను. ఏ విధంగా అయితే నా పుత్రులను భూమి మీద ప్రతి మూల తిరగమని పంపించావో అదే విధంగా నువ్వు ఈ ప్రపంచమంతటా కూడా తిరుగుతూ ఉంటావు. 2 ఘడియల కంటే ఒక్క చోట నువ్వు ఎక్కువగా నిలవటం కుదరదు. ఇక ఈ బ్రహ్మాండం మొత్తమంతా కలహప్రియుడనే పేరుతో ప్రఖ్యాత చెందుతావు. ఒకవేళ నారదుల వారు కోరుకుంటే వారు కూడా తిరిగి దక్షునిని శపించవచ్చు. కానీ తమ నిర్మలమైన శాంత స్వభావం కారణం చేత వారు దక్షుని యొక్క శాపాన్ని మా ఇచ్చగా భావించి మౌనంగా స్వీకరించారు. అసలు విషయం ఏమిటంటే, తమ ఈ శాపాల కారణం చేత నారదుల వారు ప్రపంచమంతా సంచరించి లోక కళ్యాణం చేయసాగారు. ఇక సర్వత్రా గౌరవాన్ని పొందుతున్నారు. ఏ కర్మచరిత్ర అయినప్పటికీ దాని పరిణామంతో ఉజాగరమవుతుంది. నారదుల వారు ఏమి చేసినా సరే దాని యొక్క పరిణామం ఎల్లవేళలా లోక కళ్యాణమే అవుతుంది. నారదుల వారు తమ సమర్పణ ఇంకా భక్తి కారణంగా అనేక రకాల శక్తులతో సంపన్నులయ్యారు. వారు భూత భవిష్యత్తు గురించి కూడా తెలిసినవారు. నారదుల వారికి తెలుసు హనుమంతుడి మీద ఎటువంటి ప్రభావము పడదని. వాలివారికి విషమివ్వడంతో హనుమంతుడికి ఏం జరిగింది? తిరిగి హనుమంతుడికి దివ్యకుండలాలు లభించాయి కదా. హే ప్రాణవల్లభ,
హనుమంతుడు అంత ముద్దుగా ఎందుకున్నాడు? నాకనిపిస్తోంది తనని ఎత్తుకుని మనసుకి హత్తుకొని ముద్దు చెయ్యాలి అని. కొందరు బాలకులు అలాగే ఉంటారు. వారిని చూసిన వారి అందరి హృదయాలను దోచుకుంటారు. శుభాకాంక్షలు మహారాజా, శుభాకాంక్షలు మహారాణి. చూడు పుత్రా, ఈమె మాయమ్మ. ఇంత ముద్దులొలికే బిడ్డను, ఇంత చక్కటి బిడ్డను నేను ఇంతవరకు చూడలేదు. ఈరోజు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మా ఈ ఆనందాన్ని మేము నగరవాసులతో పంచుకోవాలనుకుంటున్నాం. నగరం అంతటినీ కూడా దీపములతో, పుష్పాలతో, తోరణాలతో అలంకరించండి. మందిరాలను, భవనాలను కూడా ప్రత్యేకంగా అలంకరించండి. రాబోయే అమావాస్య వరకు ప్రతి ఒక్క రోజు ఉత్సవాన్ని తలపించేలా ఉండాలి. మన నగరంలో ఉన్న ఎవ్వరూ ఆకలితో దుఃఖించకూడదు. ప్రతిరోజు రాజభవనంలో పేదలందరికీ విందు భోజనం ఏర్పాటు చేయండి. నాథా, నాది ఒక కోరిక. ఏమిటో ఆజ్ఞాపించు ప్రాణేశ్వరి. నేను విన్నదేంటంటే, తల్లికి గర్భకాలంలో ఏ ఆహారం అయితే నచ్చుతుందో అది శిశువుతో సంబంధించి ఉంటుందంట. ఇక గర్భావస్థలో నాకు ఏది నచ్చిందో అది మీకు బాగా తెలుసు కదా. పాయసం. మన బిడ్డకు పాయసం అంటే ఎంతో ఇష్టం. నా కోరికేమిటంటే, అన్నప్రాసన్న వరకు ప్రతిరోజు నగరవాసులు పాయసం తిని తృప్తి చెందాలి. ఒకవేళ మన పుత్రుడు గనుక నీవలే ఆకలిని ప్రదర్శించాడంటే అప్పుడు అన్నప్రాసన తరువాత ఇంకెవరికీ సేవించేందుకు పాయసమే ఉండదు. ఎందుకంటే మొత్తమంతా తనే సేవించేస్తాడు కదా. అరే, చూడండి ఎలా కదులుతున్నాడో. పాయసం పేరు వినగానే ఇస్తాను ఇస్తాను, నీకు పాయసం ఇస్తాను, కానీ అన్నప్రాసన్న తర్వాత. ఎన్నో సంవత్సరాల తరువాత యువరాజు జన్మోత్సవం శుభ సందర్భం వచ్చింది. తెల్లవారుజామున ఆ అలౌకికమైన తేజస్సును పూజారి గారు శుభశకునంగా చెప్పారు. ఆ దివ్య తేజస్సు మన యువరాజు దేహం నుంచే వచ్చింది. ఏంటి? అయితే ఖచ్చితంగా మన యువరాజు రూపంలో ఒక దివ్యాత్మి అవతారం ఎత్తుంటుంది. ఏయ్, ఆగు. ఇదిగో, నోరు తీపి చేసుకో, పాయసం తిను. నువ్వేమీ సంకోచించకు. నీకు తెలియదా ఏంటి? యువరాజు జన్మించారు. తీసుకో. రండిది. ఇప్పుడు ఈ పాయసం అంటేనే ద్వేషం పుడుతోంది. ఒక్కసారి తప్పించుకున్నాడు, కానీ నా వంటి వీరుడు చేసే దాడి ఎప్పటికీ వ్యర్థం కాదు. ఏం ఆలోచిస్తున్నారు ఆర్యపుత్ర? నేనేమనుకున్నానంటే, ఏమనుకున్నారు?
తెల్లవారుజామున ఆంజనేయుడు నాకు కొంచెం బరువుగా అనిపించాడు. అలా మాట్లాడకండి. శిశువులకు తల్లిదండ్రుల దృష్టి తగులుతుంది స్వామి. వాలి ఎంతటి అహంకారవంతుడంటే తనకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓటమి ఎదురు కాకూడదు. హనుమంతుణ్ణి అంతమొందించడంలో ఒకమారు విఫలుడయ్యాడు. నిరాశ చెందుట తరువాత అందుకు బదులుగా మొండివాడయ్యాడు. ఊరికే ఉండకుండా ఇంకొక క్రూరమైన ఆలోచనతో ఆంజనేయుణ్ణి సంహరించేందుకు బయలుదేరాడు. ఇటివ్వండి. కేసరి నందనుణ్ణి నాకివ్వండి. వీడి స్నానానికి సమయమైంది. ఇప్పుడు నేను ఇవ్వను. వీడు నాతో ఇప్పుడు ఆడుకోవాలి. ఇవాళైతే నా కేసరి నందనుడి ఆరోగ్యానికి వారి తండ్రి గారే దృష్టి పెట్టారు కదా. ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను అందరి దృష్టికి ఉపచారం చేస్తాను. ఇప్పుడు నా ప్రియపుత్రుడికి ఎవ్వరి దృష్టి కూడా తగలదు. ఆశీర్వదిస్తుంది మొత్తం సృష్టి. తల్లి ఆప్యాయత ఇంకా ప్రేమ తగలకుండా ఆపుతుంది కుదృష్టిని. నన్నే చూస్తున్నావా? ఒకవేళ నువ్వు అదే చేస్తుంటే విను బాలక, నేను గొప్పవాడిని, నీకు మృత్యువుని. దూరంగా జరుగు. అదిగో మొత్తం దృష్టంతా పారిపోయింది. మహారాణి గారు, యువరాజును నీళ్లలో ముంచి స్నానం చేయించండి. సౌకర్యంగా ఉంటుంది. ఉదయం నుంచి ఆంజనేయుడు నాకు బరువుగా అనిపిస్తున్నాడు. హే శంభు,
ఇతను వజ్రకాయుడిలా ఉన్నాడు. వాలి బాలకుడైన హనుమంతుని ప్రాణాలను హరించాలని వచ్చాడు. అతని ప్రాణాలు తీయడం తరువాత బదులుగా అతనికి 2 కొత్త పేర్లు పెట్టాడు: వజ్రకాయుడు, ఇంకా మర్కటుడు. మర్కటు శబ్దానికి అర్థం వానరుడే కావచ్చు, కానీ అది ఆ వానర జాతికే ఒక అపశబ్దం. కానీ భక్త శిరోమణి హనుమంతుడు స్వీకరించినందువల్ల ఈ నామము సైతము పవిత్రమైపోయింది. కిష్కింద యువరాజైన వాలి వాస్తవానికి మహాబలశాలి. కానీ చిన్నారి హనుమంతుని యొక్క చిన్నారి హస్తాల్లోని బలం చూసి అతని ఆత్మవిశ్వాసం కదిలిపోయింది. తరువాత అతనికి తన బల పరాక్రమాలపైనే అనుమానం కలిగింది. కనుక హనుమంతుని బలపరాక్రమాలతో తన బలపరాక్రమాలను సమం చేసుకోవడానికి అతడు అక్కడా ఇక్కడ తనకున్న శక్తిని పరీక్షించుకోసాగాడు. అత్యంత బలవంతుడైన నాకే అతని బలాన్ని చూస్తుంటే ఎందుకు వణుకు పుడుతోంది? 1000 రెట్లు బలం కలిగిన వాడిని నేను. అత్యంత బలవంతుడైన నాకే ఆ బాలకుడి బలాన్ని చూస్తుంటే ఎందుకు వణుకు పుడుతోంది? ఎందుకని ఆ బాలకుడి బలం నా బలం కంటే ఎక్కువగా అనిపిస్తోంది? ఎందుకు? ఏ అహంకారైనా ఎప్పుడైనా సాధువులు ఋషుల ముందుకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో వారిలో ఉన్న అహంకారం కంపించడం మొదలవుతుంది. ఆ విధంగా వాలి కూడా హనుమంతుని ఎదురుగా ఉండగా అలాంటి సమస్యని ఎదుర్కోవలసి వచ్చింది. బజరంగ బలి లాంటి శ్రేష్ఠులలో అహంకారం అనేదే ఉండదు అని చెప్పలేము. అటువంటి వారిలో కూడా మావలే భగవంతుని అహంకారం ఉంటుంది. అనగా తమ అహంకారం నుండి ముక్తిని పొంది అతడు మా యొక్క జ్ఞానం, ఎనలేని ఐశ్వర్యం, ఎనలేని శక్తికి అధికారుడవుతాడు. దానికిక హద్దులనేవే ఉండవు. అలాంటి వారితో ఎవరు సరితూగగలరు? వారిని ఎవరు గాయపరచగలరు? ఆ కారణం చేతనే మన బాలకుడైన హనుమంతునికి గాయమనేదే కాలేదు. కాని ప్రాణవల్లభ, హనుమంతుడి ఈ అద్భుతమైన శక్తిని చూసి ఆ అంజనా కేసరి దశ ఏమైంది? చింతాక్రాంతులయ్యారు, భయభ్రీతులయ్యారు, స్తంభించిపోయారు. పిదప తెలిసింది వారి పుత్రుడు ఒక సామాన్య వానర పుత్రుడు కాదు అని. అతడు స్వయంగా బ్రహ్మాండ నాయకుడు భగవానుడు బోళాశంకరుని యొక్క అంశ. ఆ విషయం గుర్తుకు రాగానే అటువంటి మహాశక్తిశాలి పుత్రుణ్ణి పొంది తాము ఎంతో ధన్యులమైనామని భావించి ఆనందించసాగారు. అయినా తల్లి ఎప్పుడూ తల్లే అవుతుంది. తన పుత్రుణ్ణి రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకనే అంజన బాలహనుమంతుడి బలం గురించి ఎవరి వద్ద చర్చించలేదు. కాని సూర్యుడి తేజస్సు ఎవరైనా దాస్తే దాగుతుందా? జుట్టును సరిదిద్దాను, కేశాలలో ఉన్న చిక్కంతా తీసేశాను, నా బంగారు తండ్రి పంచ కట్టాడు, నారదుడి మాయ మొత్తం నివారణమయ్యింది. నారదుల వారు మిమ్మల్ని ఏవని అన్నారు గుర్తుందా? ఎవరైతే మాయను దూరం చేస్తారో. లేదు లేదు లేదు, నువ్వైతే అలా కాదు కదా. నువ్వైతే మాయను చేయడానికొచ్చావు. అవునా? చూసావా ప్రాణప్రియ, ఆంజనేయుడి కోసం నేనేం తీసుకొచ్చానో నువ్వే చూడు. అరే చూడు చూడు చూడు, ఏం తీసుకొచ్చారో చూసావా?
నా బంగారు తండ్రి చిన్న చిన్న పాదాల కోసం పట్టీలు. చన్ చన్ చన్. ఏం చేస్తున్నావు దేవి? చూడండి, ఈ కంఠాహారం తెరుచుకోవడం లేదు. ఈ దుద్దులు కూడా. మీరు వీటిని తీస్తారా? కంఠహారం దుద్దులు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీరు తీసుకొచ్చినవి. తన కంఠంలో ఏదైతే ఉందో, తన చెవులకి ఏవైతే ఉన్నాయో వాటి గురించి అంటున్నాను. నువ్వసలు ఎలాంటి పరిహాసం చేస్తున్నావు? ఆంజనేయుడు ఒంటి మీద ఎలాంటి ఆభూషణాలు లేవు. కంఠము ఖాళీగా ఉందిగా దేవి. మీరు నన్ను ఎగతాళి చేస్తున్నారా? కేసరి నందనుడు ఈ దివ్యమైన కంఠాహారం, ఈ దివ్యమైన కుండలాలతో జన్మించాడు. మీరు వీటిని తిరస్కరించకండి. వాటితో జన్మించాడా? దివ్య కంఠం, దివ్య కుండలాలు. నువ్వు బాగానే ఉన్నావు కదా? నువ్వసలు ఏం మాట్లాడుతున్నావు? తమ కృప వలన అంజనకు ఎదురైనటువంటి విపత్తు ఆమెకొక వరంగా మారుతుంది. ఒకవేళ ఇది నిజమైతే మరి నాకెందుకు కనిపించడం లేదు? ఈ కంఠాభరము దుద్దులు ఎప్పుడూ కనిపించడం లేదు, ఇప్పుడు కనిపించడం లేదు. మీకెందుకు కనిపించడం లేదో మహాదేవులకే తెలియాలి. నాకైతే నిరంతరము కనిపిస్తున్నాయి. కనిపించడం మాత్రమే కాదు, వీటిని స్పర్శించగలుగుతున్నాను. నాకు ఈ దివ్యమైన ఆభూషణాలు మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఆభూషణాలతో సమానం స్వామి. నీకు ఖచ్చితంగా ఏదో జరిగింది ప్రియా. నీ ఆరోగ్యం బాగోలేదు. ఒకవేళ ఇది ఆ విషం దుష్ప్రభావం కాదు కదా? ఏ శివశంకర, నా గురించి ఇప్పుడు మీరు ఇలా అనుకుంటున్నారా? నాకు ఏమీ కాలేదు, మీకే ఏదో జరిగింది. మీకు నా మీద నమ్మకం కలగడం లేదు. ప్రణామాలు. దేవగురువులు బృహస్పతుల వారు విచ్చేశారు. యువరాజు వారిని ఆశీర్వదించడానికి విచ్చేస్తున్నారు. పితామహులు వచ్చారా? వెళ్ళి వెంటనే వారిని తీసుకురా. అలాగే మహారాజా. పితామహులు వస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ మనం తర్వాత చూసుకుందాం. పితామహులకు స్వాగతం పలుకుదాం రా. సుఖీ భవ వత్స. పుత్రవతి భవ. దేవగురువులు బృహస్పతుల వారిని చూడగానే అంజనకు ఏదో జ్ఞాపకం వచ్చినట్టు అనిపించింది. పూర్వజన్మ, వర్తమాన జన్మం యొక్క ఘటనాక్రమం రెండూ కూడా కలిశాయి. ఏమైంది పుత్రి? ఎందుకంత ఆలోచిస్తున్నావు? దేవగురువులు సర్వజ్ఞులు. వారికంతా తెలుసు. అంజనా మనోదశ వారికి తెలియకుండా ఉంటుందా? అంజనాకి అంతా చెప్పి శాంతపరచలేదెందుకు? సులోచన, జీవుడు తన పూర్వజన్మ యొక్క కర్మలను మర్చిపోవడం ఎందుకు జరుగుతుంది? అతడు తన బాధాకరమైన పాశాల నుండి విముక్తి పొంది శాంతంగా, ఆనందంగా జీవించాలని. దేవగురువులు సర్వజ్ఞులు. వారికి తెలుసు సమయానికంటే ముందు ఏం చేసినా
అది ఘాతకంగా మారుతుందని. అందుకనే వారు అనువైన సమయం వచ్చినప్పుడు అంజనాదేవికి స్వయంగా అంతా వివరిస్తారు. కుండల దీప్తిమతి ఎంతో అలౌకికమైన శిశువు తను. తమరి ప్రపౌత్రుడు కదా. నాకు ప్రపౌత్రుడు కాకపోయినప్పటికీ ఇతను చాలా గొప్పవాడు. దానికి నిరూపణ తన ఈ కంఠహారం ఇంకా ఈ దివ్య కుండలాలు. నాకేదో జరిగింది పితామహ. నాకు ఈ కంఠహారము కనిపించడం లేదు, దివ్యకుండలాలు కనిపించడం లేదు. చింతించకు కుమారా, తను ఈ కంఠహారము ఇంకా దివ్య కుండలాలను పృథ్వీవాసులలో తన తల్లి మాత్రమే చూడగలుగుతుంది. నువ్వు కాకుండా ఎవరైతే ఈ కుండలాలను చూడగలుగుతారో వారే మీ పుత్రులకు గురువులు ఇంకా స్వామి అవుతారు. తనకి సాయం చేయడానికే నీ దివ్యమైన పుత్రుడు జన్మించాడు. నువ్వు వానర్ కులంలో జన్మించడం సార్థకమైంది పుత్రి. నీ పుత్రుడితో పాటు నీ కీర్తి కూడా యుగయుగాల వరకు నిలుస్తుంది. సుఖీ భవ. ఇదెలా సాధ్యమవుతుంది? ఇదంతా సత్యము కాదు. ఒక బాలకుడు కింద పడిపోతే భూమి బద్దలవ్వడం అసాధ్యం. ఎవరైనా కింద పడితే ఎముకలు విరుగుతాయి, కానీ భూమి బద్దలవ్వడం అసాధ్యం. అంటే అర్థం నేను చూస్తున్నదంతా ఒక స్వప్నమేనా? నాకు మోసం జరిగింది. వీల్లేదు. ఇదంతా ఏమరపాటు కాదు. అత్యంత బలశాలి అయిన నా కళ్ళెప్పుడు నన్ను మోసం చెయ్యవు. దీని అర్థం నేను చూసినది అంతా అది పూర్తిగా సత్యము. అదంతా సత్యమే. కానీ ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఒకవేళ తన శరీరం వజ్రంతో తయారు చేయలేదు కదా. ఈ కారణంగానే అందుకే నేను ఇచ్చిన విషం అంతా విషం. ఇదంతా విష ప్రభావమే అయి ఉంటుందా? అయ్యే అవకాశం కూడా ఉంది. తప్పకుండా అవుతుంది. వాగ్రాజ్! అరే ఓ వాగ్రాజ్! ఎక్కడ దాక్కొని కూర్చున్నావు దుష్టుడా? బయటికి రా దుష్టుడా! నా మాట విని మర్యాదగా బయటికి రా. బయటికి రా.
నువ్వు ఈ బలవంతుడిని మోసం చేయాలని చూస్తావా? నేను నీకు ఏమని చెప్పాను? విషం తిన్న వెంటనే ప్రాణాలు గాలిలో కలిసిపోవాలి. కానీ నువ్వేం చేశావు? నువ్వు నాకేమిచ్చావు? అది ఎటువంటి మహత్తు కలిగిన చూర్ణము? నిజం చెప్పు, లేదంటే ఈ మహాబలవంతుడి చేతిలో నీకు మృత్యువు తప్పదు. చెప్పు. మోసగాడా, నువ్విచ్చిన విషయం తిని నా శత్రువు ఇంకా మరణించలేదు. కాబట్టి ఈరోజు నేను నీకు అసలు విషమే తినిపించను. కానీ అందుకు బదులుగా నిన్ను పిప్పి పిప్పి చేసి యముడి దగ్గరికి సాగనంపుతాను. ఏం చేస్తున్నావు? ఈ ద్రోహి నన్ను మోసం చేశాడు. నన్ను వదులు. చెప్పేది మీకే. ఏది చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వడం లేదు. కొడుతూనే ఉన్నారు నన్ను. అది నేను ఎంత భయంకరమైన విషయాన్ని చేశానంటే దానిని స్పర్శించిన వెంటనే నాకు ఈ పరిస్థితి కలిగింది. నేను ఇంతవరకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. ఇంకా కానీ మీరంటున్నారు అది అసలు పని చేయలేదని. వారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు వాలి అన్నయ్య? ఎవరికి విషయం ఇచ్చారు? ఎవరు ప్రాణాలతో ఉన్నారు? ఎవరా శత్రువు? ఉన్నాడొక మర్కటం. అతనొక శిశువు. కానీ అతని బలం చాలా అద్భుతంగా ఉంది.